సంజయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. సంజయ్ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడం ఇది మూడోసారి. ఇక ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు సంజయ్. ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ఐపీఎస్ అధికారి సంజయ్ ఆ బెయిల్ పిటిషన్ ను మూడోసారి ఆ కోర్టు తిరస్కరించింది. ఆ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయిన ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతా ఉన్నారు. ఇప్పటికే గతంలో 2 సార్లు ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు అతన్ని బెయిల్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి ఈ కేసుకు సంబంధించి తను బెయిల్ మంజూరు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కేవలం ఇరు వర్గాల న్యాయవాదులను కూడా తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసులో ఆయన ఫైర్ డీజీగా ఉన్న సమయంలో దాదాపు ₹1.5 ఆ నిధులు దుర్వినియోగం చేశారని, ఆ సమావేశాలు పెట్టకుండానే పెట్టినట్టు రికార్డులో చూపించి ఆ ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్మును డ్రా చేసుకుని వాటిని సొంత అవసరాలకు వినియోగించారని కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని కూడా రాజకీయం తరఫున వాదన వినిపించారు. అయితే సంజయ్ తరఫున మాత్రం ఈ కేసుకు సంబంధించి అతను ఎక్కడా కూడా మొత్తం అధికారికంగా ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలు చేపట్టారు తప్ప నిధులు ఎక్కడ దుర్వినియోగం చేయలేదంటూ కూడా వాదన వినిపించారు. దీనికి సంబంధించి విచారణ పూర్తి సహకరిస్తున్న నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం విజయవాడ కూడా అతను బెయిల్ ని మూడోసారి కూడా తిరస్కరించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మళ్ళీ జైల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.